రాత్రి సాధారణంగా ముగిసిపోతున్నట్టు కనిపించింది. విమానాశ్రయం లైట్లు మామూలుగానే మెరిసిపోతున్నాయి. ప్రయాణికులు ఎవరి దారిలో వారు వెళ్ళిపోతున్నారు. కానీ అదే క్షణంలో ఒక ట్రాలీ బ్యాగ్లో దాగి ఉంది కోట్ల రూపాయల సరుకు అని ఎవరికీ తెలియదు. బయటకు చూస్తే ఒక మోడల్, అందాల పోటీలో మెరిసిన ముఖం. కానీ లోపల దాగి నిజం మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం రేపే డ్రగ్స్ మాఫియా లింక్. బ్యాంకాక్ నుంచి ముంబైకి వచ్చిన ఆ ఒక్క ఫ్లైట్, ఆ ఒక్క చెక్ పాయింట్, ఆ ఒక్క అనుమానం మొత్తం కేసు దిశనే మార్చేస్తుంది. ఆ రాత్రి అక్కడ జరిగింది సాధారణ తనిఖీ కాదు, ఒక భారీ డ్రగ్స్ రూట్ను బయటపెట్టిన సైలెంట్ స్ట్రైక్. 12 కోట్లు విలువైన ఈ సరుకు వెనుక అసలు మాస్టర్ మైండ్ ఎవరు? బయటకు అందాల ప్రపంచం, లోపల క్రిమినల్ నెట్వర్క్. ఈ రెండు ప్రపంచాల మధ్య నిజంగా సంబంధం ఏంటి? లెట్స్ వాచ్. రాత్రి చీకటిని చీల్చుకుంటూ ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎప్పట్లాగే రద్దీగా ఉంది. ఇక అంతర్జాతీయ విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ప్రయాణికులు ఎవరి గమ్యస్థానాల వైపు వారు వెళ్ళిపోతున్నారు. కానీ అదే రాత్రి సాధారణంగా కనిపించిన ఒక ల్యాండింగ్ తర్వాత పెద్ద డ్రగ్స్ మాఫియా కోణాన్ని బయటపెట్టే ఆపరేషన్గా మారుతుందని ఎవరూ ఊహించలేదు. బ్యాంకాక్ నుండి ఎయిర్ ఇండియా విమానం TG351 ద్వారా వచ్చిన 28 ఏళ్ల మహిళా ప్రయాణికురాలపై కస్టమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులకు ముందుగానే చిన్న అనుమానం ఉంది. బయటకు చూస్తే ఆమె ఒక మోడల్, అందాల పోటీలో కూడా పాల్గొన్న వ్యక్తి. మిసెస్ కేరళ 2025 పోటీలో కంటెస్టెంట్గా కూడా గుర్తింపు పొందిన హర్ష సన్నీ అనే యువతి ఇక సాధారణంగా చూస్తే ఒక ఫ్యాషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రయాణికురాలిగా మాత్రమే కనిపించింది. కానీ విమానాశ్రయంలో అధికారులు చూసింది వేరే కోణం. బ్యాంకాక్ నుండి ముంబైకి చేరుకున్న ఆ విమానం ల్యాండ్ అయిన వెంటనే సాధారణ ప్రయాణికుల్లా ఆమె కూడా ఇమిగ్రేషన్ క్లియరెన్స్ దాటి ముందుకు సాగుతోంది. కానీ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు ఆమె కదలికలను గమనిస్తున్నారు. ఆ కదలికల్లో ఏదో అనుమానంగా కనిపించింది. నడక, ప్రవర్తన, కళ్ళల్లో ఆతృత ఇవన్నీ కలిసి అనుమానాన్ని బలపరిచాయి. అయితే అధికారులు ఆమెను ఆపలేదు, వెంటనే నిలిపివేశారు. సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం బ్యాగేజ్ చెక్ ప్రారంభమైంది. ఆమెతో ఉన్న ట్రాలీ బ్యాగ్ను ఓపెన్ చేసే క్షణం నుండి సీన్ పూర్తిగా మారిపోయింది. బయటకు కనిపించింది సాధారణ లగేజ్, కానీ లోపల వ్యాక్యూమ్ సీల్డ్ ప్యాకెట్లు వరుసగా అమర్చబడి ఉన్నాయి. 1 కాదు 2 కాదు, మొత్తం 12 ప్యాకెట్లు. ప్రతి ప్యాకెట్ కూడా ప్రత్యేకంగా సీల్ చేసి దాచిన విధానం చూసి అధికారులు కూడా ఒక క్షణం షాక్కు గురయ్యారు. ఆ ప్యాకెట్లను బయటకు తీసిన తర్వాత నార్కోటిక్స్ డిటెక్షన్ కిట్ ద్వారా అక్కడికక్కడే ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. పరీక్ష ఫలితం బయటపడిన వెంటనే కేసు తీవ్రత మరింత పెరిగింది. ఆ పచ్చటి పదార్థం సాధారణ డ్రగ్ కాదు, అత్యంత ఖరీదైన హైడ్రోఫోనిక్ గంజాయి అని నిర్ధారణ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండే ఈ రకం గంజాయి విలువ కోట్లల్లో ఉంటుందంటూ అధికారులు గుర్తించారు. మొత్తం స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ బరువు 11 కిలోలకు పైగా ఉంటుందంటూ లెక్క తేలింది. ఆ ఒక్క బ్యాగ్లో దాగి ఉన్న సరుకు విలువే సుమారు 12 కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా చిన్న స్థాయి స్మగ్లింగ్ కేసులు కనిపించే విమానాశ్రయంలో ఒక ప్రయాణికురాలి లగేజ్లోనే ఇంత పెద్ద మొత్తం విలువైన మత్తు పదార్థాలు బయటపడడం అధికారులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. హర్ష సన్నీని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఆమెను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైక్లోట్రోపిక్ సబ్స్టెన్సెస్ చట్టం కింద అరెస్ట్ చేశారు. ప్రారంభ విచారణలో ఆమె ప్రవర్తన, ప్రయాణ వివరాలు, బ్యాగేజీ మూలం మరియు తుది డెలివరీ ఎవరికి చేయాలనే కోణంలో ప్రశ్నలు అడిగారు. దర్యాప్తు అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం చూస్తే గనక ఇది కేవలం వ్యక్తిగత స్థాయి స్మగ్లింగ్ కాకపోవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. బ్యాంకాక్ నుండి ముంబైకి ఇంత భారీ మొత్తంలో హైడ్రోఫోనిక్ గంజాయి రావడం వెనుక అంతర్జాతీయ నెట్వర్క్ ఉండే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ రకమైన డ్రగ్స్ సాధారణంగా చిన్న స్థాయిలో కాకుండా పెద్ద మాఫియా రూట్ల ద్వారా మాత్రమే రవాణా అవుతాయి. దీంతో అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఒక సాధారణ అంతర్జాతీయ విమానాశ్రయం, ఒక సాధారణ ల్యాండింగ్, ఒక సాధారణ ప్రయాణికురాలు, ఇవన్నీ కలిసి అసాధారణ డ్రగ్స్ కేసుగా మారిన ఈ ఘటన ఇప్పుడు ముంబై కస్టమ్స్ చరిత్రలో మరో పెద్ద హెచ్చరికగా మారుతోంది.
దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఈ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరో తెలియాల్సి ఉంది.